ఈరోజు క్లాస్లో మనం థ్రెడ్ లైఫ్ సైకిల్ గురించి చెప్పుకుందామమ్మా. సో థ్రెడ్ లైఫ్ సైకిల్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రెడ్ అంటే ఏంటమ్మా? థ్రెడ్ ఈజ్ ఏ ప్రాసెస్. సో ఒక ప్రాసెస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అది ఎండ్ అయ్యే వరకు మిడిల్లో జరిగే ప్రాసెస్ని మొత్తాన్ని ఇక్కడ మనం థ్రెడ్ లైఫ్ సైకిల్ అంటున్నాము. సో మీరు ఒక కొత్త మిషన్ కొన్నారనుకోండి. సో మిషన్ కొన్నారు, జస్ట్ ఆ మిషన్ని తీసుకొచ్చారు, మీరు వర్క్ అన్నది స్టార్ట్ చేయలేదు. ఓకేనా? మిషన్కి వాలిడిటీ ఎన్ని రోజులు ఇచ్చారు? 5 years ఇచ్చారనుకోండి మిషన్కి. సో ఫస్ట్ మీరు మిషన్ తీసుకొచ్చారు, జస్ట్ అట్లా ప్యాకింగ్లో అట్లాగే ఉంది. సో అటు అదే స్టేజ్లో ఉన్నట్టమ్మా, న్యూ స్టేజ్లో ఉన్నట్టు. సో ఆ మిషన్ని బయటికి తీశారు, దానికి పెట్టాల్సిన ఫిట్టింగ్స్ అన్నీ పెట్టారు, కానీ అది స్టార్ట్ చేయలేదు. సో అది ఏ స్టేజ్లో ఉన్నట్టమ్మా? రనబుల్ స్టేట్లో ఉన్నట్టు, అంటే రెడీ టు ఎగ్జిక్యూట్లో ఉన్నట్టు. సో దానికి ఫిట్టింగ్స్ అన్నీ చేశారు, నెక్స్ట్ ఏ స్టేజ్లోకి వెళ్తారమ్మా? వర్కింగ్ చేస్తున్నారు, దాంతో మీరు వర్క్ చేస్తున్నారు. సో ఆ స్టేజ్ని ఇక్కడ ఏమన్నారు? రన్నింగ్ స్టేజ్ అంటున్నారు. సో వర్క్ చేస్తూ ఉంది, ఒక్కోసారి దాంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్ రావచ్చుగా. సో ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అదేంటి, దేంట్లోకి వెళ్తుందమ్మా? బ్లాక్లోకి వెళ్తుంది. ఓకేనా? సో అంటే ఏంటి, మనం ఒక మిషన్ని తీసుకొచ్చిన దగ్గర నుంచి అది డెడ్ స్టేజ్లోకి వెళ్ళేదాకా ఈ 3 స్టేజెస్లో అది దాటుతూ వర్క్ చేసుకుంటూ ఉంటుంది. సో ఆ ప్రాసెస్ అన్నది ఈ 3 స్టేజెస్లో ఏదో ఒక స్టేజ్లో ఉండాల్సిందేనమ్మా కంపల్సరిగా. ఏదో స్టార్ట్ అయిన దగ్గర నుంచి డెడ్ అయ్యేంత వరకు. సో అది రన్నబుల్లో అయినా ఉండాలి, రన్నింగ్లోనైనా ఉండాలి, బ్లాక్లో అయినా ఉండాలి. ఖచ్చితంగా ఈ 3 స్టేజ్లో ఏదో ఒక దాంట్లో అది ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? సో ప్రాసెస్ స్టార్ట్ అయితే దాన్ని ఏమంటాం? న్యూ బోర్న్ స్టేట్ అంటాము. సో స్టార్ట్ అయింది, అది రెడీ టు ఎగ్జిక్యూట్, వర్క్ చేయడానికి రెడీగా ఉంటే దాన్ని రనబుల్ స్టేట్ అంటాము. సో రెడీగా ఉంది, వర్క్లోకి దిగిపోయింది, వర్క్లోకి దిగితే దాన్ని ఏమంటాం? రన్నింగ్ స్టేట్ అంటాము. సో రన్నింగ్లో వర్క్లో ఉంది, కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల వర్క్ చేయలేకపోతుంది, కానీ లేదా కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల దాన్ని మనం బ్లాక్లో అన్నా పెట్టచ్చు ఆ ప్రాసెస్ని, లేదా మనం ఏం చేయొచ్చు? డెడ్లో కన్నా పంపించవచ్చు. ఓకేనా? సస్పెండ్ చేస్తే ఏమవుతుందమ్మా? సో ఇక్కడ బ్లాక్లో పెట్టడానికి మనం యూజ్ చేసే 3 ప్రాసెస్ ఏంటి? స్లీప్ ఒకటి, సస్పెండ్ ఒకటి, వెయిట్ ఒకటి. సో ఈ మూడు మెథడ్స్లో ఏదొచ్చినా అది బ్లాక్లోకి వెళ్తుందమ్మా. సో మీకు ఆల్రెడీ తెలుసు, సస్పెండ్ చేస్తే మనం దాన్ని రెజ్యూమ్ చేసుకోవచ్చు రనబుల్ స్టేట్కి. స్లీప్లోకి వెళ్తే స్లీప్లో పర్టికులర్ టైం ఇస్తాం కదా. సో ఆ టైం అవ్వగానే అది మళ్ళీ రీఎంటర్ టు రనబుల్ స్టేట్. అట్లాగే వెయిట్కి కూడా మనం ఖచ్చితంగా పర్టికులర్ టైం ఇస్తాము, ఆ టైం అయిపోగానే నోటిఫై చేసుకొని అది రనబుల్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. రనబుల్ స్టేట్ అంటే రెడీ టు వర్క్. సో మళ్ళీ వర్క్ ఎలర్ట్ అవ్వగానే రన్నింగ్ స్టేట్లోకి వెళ్తుంది. సో ఇక్కడ రనబుల్లో మళ్ళీ ఇక్కడ ఒకటి జరుగుతుంది మనకి. ఇక్కడ ప్రయారిటబిలిటీ షెడ్యూలింగ్ జరుగుతుందమ్మా. షెడ్యూలింగ్ అంటే ప్రయారిటీని బేస్ చేసుకొని ఏ థ్రెడ్ని ఫస్ట్ ఎగ్జిక్యూట్ జరగాలి అన్నది ఈ థ్రెడ్ షెడ్యూలింగ్ మనకి అలాట్ చేస్తుంది. అది అలాట్ చేసిన దాన్ని బట్టే మనకి రన్నింగ్ స్టేజ్ అన్నది వస్తుంది. సో ఈ స్టేజ్లో ఏ స్టేజ్లో అయినా మనం డెడ్ ఫేజ్లోకి వెళ్ళొచ్చమ్మా. సో స్టార్ట్ అవ్వగానే కొన్ని థ్రెడ్స్ ఏంటి? ఎండ్ అయిపోతాయి. లేదు, రన్నబుల్ స్టేజ్లో ఉన్నప్పుడు కూడా డెడ్లోకి వెళ్ళొచ్చు. ఓకేనా? ఎప్పుడు స్టాప్ అన్నది వస్తే, స్టాప్ అంటే ఏంటి? ఇమీడియట్లీ స్టాప్, టర్మినేట్ ద ప్రాసెస్. ఏంటి అప్పుడు ఏమైపోతుంది? ఆటోమేటిక్గా డెడ్లోకి వెళ్ళిపోతాయి అమ్మ. ఓకేనా? స్టాప్ అనే మెథడ్ ఎప్పుడైనా వచ్చినా కానీ, రన్ అనేది కంప్లీట్ అయిపోయినా కానీ మనం ఏమవుతామో? డెడ్లోకి వెళ్ళిపోతాము. ఓకేనా? ఇది మనకి థ్రెడ్ యొక్క లైఫ్ సైకిల్ అమ్మ. సో థ్రెడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఈ 5 ఫేజెస్లో ఏదో ఒక ఫేజ్లో ఖచ్చితంగా థ్రెడ్ అనేది వర్కౌట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు ఈచ్ పాయింట్ గురించి మనం డీటెయిల్గా చూద్దాం. చూడండి, ఫస్ట్ పాయింట్. సో ఇక్కడ థ్రెడ్ అంటే ఏం చెప్తున్నాడమ్మా? ద లైఫ్ సైకిల్ ఆఫ్ ద థ్రెడ్ ఇన్ జావా. లైఫ్ సైకిల్ మీన్స్ ద థ్రెడ్ దట్ స్టార్ట్ ఫ్రమ్ ఇట్స్ బర్త్ అండ్ ఎండ్ విత్ ఇట్స్ డెత్. సో స్టార్ట్ అయిన దగ్గర నుంచి డెత్ అయ్యే వరకు మధ్యలో ఉన్న ప్రాసెస్ని మొత్తం ఏమంటున్నారమ్మా? థ్రెడ్ లైఫ్ సైకిల్ అంటున్నాడు. ఓకేనా? సో నెక్స్ట్ చూడండి, టైప్స్ ఆఫ్ స్టేట్స్ యాజ్. సో ఏమేమి స్టేట్స్ ఉన్నాయి మనకి? న్యూ ఒకటి, రన్నబుల్ ఒకటి, రన్నింగ్ ఒకటి, బ్లాక్ ఒకటి, డెడ్ ఒకటి. సో చెప్పుకున్నాం కదా, మన థ్రెడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు ఈ 5 స్టేజ్లో ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా? సో నెక్స్ట్ మన డయాగ్రామ్ నీట్గా చూసుకోండి. సో న్యూ రన్నబుల్లోకి వెళ్ళింది, లేదా స్టాప్ చేస్తే డెడ్లోకి వెళ్ళిపోతుంది. సో రన్నబుల్ ఏంటి? రన్లో ఉంటే రన్నింగ్లోకి వెళ్తుంది, లేకపోతే ఏంటి? మళ్ళీ రన్నబుల్ కరెక్ట్గా లేకపోతే మళ్ళీ పైకి వెళ్తుంది. సో రన్నబుల్లో ఉన్నది 3 ఫేజెస్లో మనం బ్లాక్ చేయొచ్చు. స్లీప్ మెథడ్ ఇచ్చినా, సస్పెండ్ ఇచ్చినా, వెయిట్ ఇచ్చినా మనం బ్లాక్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో బ్లాక్లో నుంచి మళ్ళీ రీఎంటర్గా రనబుల్కి మనం పంపిస్తాము. సో ఈ స్టేజ్లో ఏదైనా కానీ మనకి కంప్లీట్గా అయితే మటుకు డెడ్లోకి వెళ్తాము, లేదా స్టాప్ అనే మెథడ్ని కాల్ చేసిన డెడ్లోకి వెళ్తాం. ఓకేనా? నెక్స్ట్ చూడండి, న్యూ బోర్న్ స్టేట్. వెన్ యూ క్రియేట్ ఎ థ్రెడ్ ఆబ్జెక్ట్ యూజింగ్ ద థ్రెడ్ క్లాసెస్ దట్ క్రియేట్ ఈజ్ కాల్డ్ న్యూ బోర్న్ స్టేట్. సో దాన్ని ఏమంటామో? ఆ థ్రెడ్ని ఏమంటాం? న్యూ బోర్న్ స్టేట్లో ఉంది అంటాము. బట్ ఓన్లీ క్రియేట్ ద థ్రెడ్ ఈజ్ నాట్ టు స్టార్ట్. ఇది ఓన్లీ క్రియేట్ అవుతుంది, ఇక్కడ ఎక్కడ మనం స్టార్ట్ చేయము వర్క్ అన్నది. ఓకేనా? ఇది న్యూ బోర్న్ స్టేట్ అంటాము. జస్ట్ అప్పుడే థ్రెడ్ స్టార్టింగ్ పెట్టాము అంతే. నెక్స్ట్ రన్నబుల్. న్యూ తర్వాత ఉన్న ప్రాసెస్ ఏంటమ్మా? రన్నబుల్.
సో రనబుల్ స్టేట్ మీన్స్ ఏ థ్రెడ్ ఈజ్ రెడీ ఫర్ ఎగ్జిక్యూషన్కి రెడీ ఉంటే దాన్ని మనం రనబుల్ స్టేట్ అంటాము. వెన్ యూజింగ్ ద స్టార్ట్ మెథడ్ ఈజ్ కాల్డ్ ఆన్ ద న్యూ థ్రెడ్. సో దీనికి మనం యూజ్ చేసే మెథడ్ ఏంటమ్మా, స్టార్ట్ మెథడ్ని యూజ్ చేస్తాము. వెన్ ద థ్రెడ్ ఈజ్ ఎంటర్ ఇన్ టు ద రనబుల్ స్టేట్. సో థ్రెడ్ అనేది మనం స్టార్ట్ అన్న మెథడ్ని కాల్ చేస్తే ఏమవుతుందమ్మా, అది రనబుల్ స్టేట్లోకి వెళ్తుంది. ఎంటర్ టు రనబుల్ స్టేట్. స్టార్ట్ అన్న మెథడ్ని కాల్ చేసినప్పుడే మనకు బోర్న్ అయిన థ్రెడ్ రన్నింగ్లోకి వస్తున్నట్టు. ఓకేనా, ఇది జస్ట్ రెడీ టు ఎగ్జిక్యూట్ అన్నమ్మా. ఓకేనా, నెక్స్ట్ running the state. After the thread entered into the running state, when CPU has allotted the time slot to the thread for the execution. ఓకేనా, సో ఇదేం చేస్తుందమ్మా, మనకి థ్రెడ్ షెడ్యూలర్ అనేది మనకి టైం ఇస్తుంది. ఆ టైంని బేస్ చేసుకుని మనం రన్నింగ్ స్టేట్లోకి వచ్చి మన థ్రెడ్ని ఎగ్జిక్యూట్ చేస్తాము. సో దీనికి మనకి ఇక్కడ రన్ అనే మెథడ్ని యూజ్ చేస్తామమ్మా. రన్ అనే మెథడ్ని యూజ్ చేసి మన థ్రెడ్ని రన్ చేస్తాము. ఓకేనా, నెక్స్ట్ ఈ రనబుల్ స్టేట్లో మళ్ళీ ఇంకో పాసిబిలిటీ ఏంటమ్మా, రనబుల్లో ఉన్న థ్రెడ్ అన్నది ఎప్పుడైనా మనం బ్లాక్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. ఏ స్టెప్స్లో అది బ్లాక్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుందంటే ఒకసారి చూడండి. సో స్లీప్ అనే మెథడ్ని కాల్ చేసినప్పుడు, సస్పెండ్ని కాల్ చేసినప్పుడు, లేదా వెయిట్ అనే మెథడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మన థ్రెడ్ అన్నది బ్లాక్లోకి వెళ్ళిపోతుందమ్మా. ఓకేనా, సో స్లీప్ చూడండి. దిస్ మెథడ్ ఇన్వోక్ ఆన్ ద థ్రెడ్ టు స్లీప్ ఫర్ స్పెసిఫైడ్ అమౌంట్ ఆఫ్ టైమ్. సో సమ్ పర్టికులర్ టైం వరకు నువ్వు స్లీప్ అవ్వాలి నీ థ్రెడ్ అనుకుంటే, అలాంటప్పుడు నువ్వు ఈ స్లీప్ అనే మెథడ్ని యూజ్ చేస్తావు. లేదా సస్పెండ్. సో ఇది ఎప్పుడు యూజ్ చేస్తామా, ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై సమ్ కండిషన్స్. మనకిచ్చిన కండిషన్ సాటిస్ఫై చేయకపోతే అప్పుడు మనం దాన్ని ఏం చేస్తామా, సస్పెండ్ చేస్తాము. దీన్ని కూడా సమ్ అమౌంట్ ఆఫ్ టైం చేస్తామమ్మా. సో నెక్స్ట్ సస్పెండ్ అయిన దాన్ని మళ్ళీ మనం రెజ్యూమ్ చేసుకోవచ్చు. రెజ్యూమ్ చేస్తే మళ్ళీ అది ఎందులోకి వెళ్తుందమ్మా, రనబుల్ స్టేట్లోకి వెళ్తుంది. ఓకేనా, ఆల్రెడీ మనం పైన చెప్పుకున్నాం. అట్లాగే వెయిట్. సో వెయిట్ అన్నది కూడా ఏంటి, పర్టికులర్ టైం వరకు మన థ్రెడ్ని స్టాప్ చేసి పెడుతుంది. సో ఆ టైం అన్నది ఎగ్జిట్ అయిపోయిన తర్వాత అది మళ్ళీ రనబుల్ స్టేట్లోకి ఎంటర్ అయిపోయి రన్నింగ్ స్టేట్లోకి వెళ్ళిపోతుంది. ఓకేనా, ఇది మొత్తం మనకి రన్నింగ్లో ఉన్న స్టేట్ బ్లాక్లోకి వెళ్ళడానికి ఉండే ఛాన్సెస్ అమ్మా. ఓకేనా, సో ఫస్ట్ నెక్స్ట్ బ్లాక్ స్టేట్ అంటే ఏంటి, ఏ థ్రెడ్ ఈజ్ కన్సిడర్ టు బి ద బ్లాక్ స్టేట్ వెన్ ఇట్ ఈజ్ ఇన్ సస్పెండ్, స్లీప్, వెయిటింగ్. సో సస్పెండ్లో కానీ స్లీపింగ్లో కానీ వెయిట్లో ఉన్న థ్రెడ్స్ మొత్తం బ్లాక్ స్టేట్లోకి వెళ్తాయి. ఓకేనా, సమ్ టైమ్ ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై సమ్ కండిషన్స్. సో కండిషన్స్ సాటిస్ఫై చెయ్యని థ్రెడ్స్ అన్నీ కూడా దేంట్లోకి వెళ్తాయమ్మా, బ్లాక్ అనే స్టేట్మెంట్లోకి వస్తాయి. ఓకేనా, సో ఇది బ్లాక్ స్టేట్మెంట్. సో నెక్స్ట్ ఫైనల్ స్టేట్ ఏంటమ్మా, డెడ్ స్టేట్. సో డెడ్ స్టేట్ అన్నది ఎప్పుడెప్పుడు వస్తుంది మనకి, వెన్ ద రన్ మెథడ్ ఈజ్ కంప్లీట్. రన్ మెథడ్ అన్నది కంప్లీట్ అయినప్పుడు, ఆర్ వెన్ ద స్టాప్ మెథడ్ ఈజ్ కాల్డ్. స్టాప్ అనే మెథడ్ని ఎవరైనా కాల్ చేసినప్పుడు ద ఆటోమేటిక్లీ థ్రెడ్ టు బి గో టు డెడ్ ఫేజ్. డెడ్ స్టేట్లోకి అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. వెన్ ద థ్రెడ్ ఈజ్ డైస్ ఆర్ మూవ్స్ ఇన్ టు ద డెడ్ స్టేట్ ఆటోమేటికల్లీ. ఓకేనా, సో ఇటు రన్ అనే మెథడ్ కంప్లీట్ అయినా కానీ, దాని వర్క్ కంప్లీట్ అయిపోయినా కానీ, లేదా ఎవరైనా ఇమీడియట్గా స్టాప్ అనే మెథడ్ని కాల్ చేసినప్పుడు కానీ అది డెడ్ అనే ఫేజ్లోకి వెళ్ళిపోతుంది. సో ఇది ఓవరాల్గా మనకి థ్రెడ్ యొక్క లైఫ్ సైకిల్ అమ్మా. థ్రెడ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి డెడ్ ఫేజ్లోకి వెళ్ళేయడం వరకు మధ్యలో జరిగే ప్రాసెస్ని మొత్తాన్ని మనం ఏమంటున్నామమ్మా, థ్రెడ్ యొక్క లైఫ్ సైకిల్ అంటున్నాము. సో ఇంకా మీకు ఏదైనా టాపిక్స్ మీద డౌట్స్ ఉంటే ఈ కింద సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.